తీయగా చల్లగా. శ్రీలలిత తను పాడబోయే రాగం హిందోళం. అయోధ్యానగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నల్వురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీతా. రామ కథను వినరయ్యా. గడియలేని రఘురాముని విడచి, గడుపలేని ఆ భోజాని. కౌశిక యాగమో కాచిరమ్మని, కౌశిక యాగమో కాచిరమ్మని. పనిచెను నీరద శ్యాముని. రామ కథను వినరయ్యా. తపసుల దీవన తలదాల్చి, జనకుని ఆగమో చూచుని పంబున. జనకుని ఆగమో చూచుని పంబున. చనియను మిథిలకు దాశరథి. రామ కథను వినరయ్యా. సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. ధరణి జమదిలో మెరసిన మోదము. ధరణి జమదిలో మెరసిన మోదము. కన్నుల వెన్నెల విరిసినది. రామ కథను వినరయ్యా. హరుని విల్లు రఘునాథుడు జేకొని, ఎక్కిడ పెళ పెళ విరిగినది. కళకళలాడే సీతారాముల. కళకళలాడే సీతారాముల. కళకళలాడే సీతారాముల. కళకళలాడే సీతారాముల. కన్నులు కరములు కలిసినవి. రామ కథను వినరయ్యా. ఇహ పర సుఖములను సగే సీతా. రామ కథను వినరయ్యా. శ్రీలలిత, సార్, ప్రతి సంచికలో పాడుతా తీగ
ప్రారంభించే ముందర అనిల్ గారు అక్కడ విఘ్నేశ్వర ప్రార్థన చేయడం, అక్కడ హారతులు ఇవ్వడం అనేది ఎరుగుదువా నువ్వు? అవును సార్. మరి నువ్వు ఇప్పుడు నీకు కూడా వెన్న తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదా? లేదు సార్. అంటే లలిత, నేను గావుకాకి పెట్టి శుద్ధ హిందోళంలో పంచం ఎక్కడిది అని నేను తిట్టి, తర్వాత నేను తిట్టినందుకు నేను బాధపడి వచ్చే సంచికలో వాళ్ళు పూజా కార్యక్రమం చేసేటప్పుడు అక్కడున్న హారతితో నేను నా చేతిలో హారతి ఇచ్చి పశ్చాత్తాపడుతుంటే, బాధపడకండి కిరవాణి గారు అని చెప్పి నువ్వు మళ్ళీ ఆ గాయం మీద వెన్న రాయడానికి ఇంత తతంగా ఉంది కాబట్టి తెచ్చుకున్నావా అని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు పంచమం పాడావా? శుద్ధ హిందోళ పంచమం వచ్చిందా? లేదు సార్. రామకథను వినరయ్యా స్వరంలో పాడు. వచ్చింది సార్. సానిద నిద పద మొదట్లోనే వచ్చేసింది, ఆదిలోనే వచ్చింది. మరేం పర్లేదా? మిశ్ర హిందోళం. బాగా పట్టుకున్నావు. మిశ్ర హిందోళం. మిశ్ర హిందోళం అంటే గొడవ లేదు ఇంకా. మనం చేసే తప్పులన్నీ అఫీషియల్ అయిపోతాయి, కవర్ అయిపోతాయి. ఓకే, వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా పాడావు. ఇందులో మరి నువ్వు సుశీల గారి పాత్ర పోషించావా, లీల గారి పాత్ర పోషించావా? ఇద్దరిది పాడాను సార్. కాదు, లీల గారిది పోషించావు. ఓకే. ఎందుకంటే లలిత కదా. చక్కగా పాడావు. లవకుశుల్లో కూడా ఒక ఎల్ ఉంది. చాలా మనోహరంగా పాడావు. ఇది చాలా కష్టం కూడా, లాస్ట్లో ఆ సంగతులన్నీ కష్టం. చాలా చక్కగా పాడావు. పనిలో పనిగా రామకథను వినిపించావు. అభినందనలు నీకు. సార్, అలా అనుకుంటే సుశీల గారు అంటే సుశీలలిత ఆఖరక్షరం కదా. సో మొత్తానికి రామకథ చాలా చాలా చక్కగా వినిపించావు. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ నీ శక్తినంతా అసలు ప్రతి పాటకి నువ్వు ఎంత డెడికేట్ చేస్తావంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది లలిత. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా అద్భుతంగా పాడావు. నీకు కూడా స్ట్రెయిన్ అయిన కొద్దీ వాయిస్ ఏమవుతుంది అంటే అక్కడక్కడ శృతి పోవడాలు, అక్షరాలు పాడుతున్నప్పుడు స్వరాలు ఎక్కడో అక్కడ హై పిచ్ నోట్స్ అన్నీ ఓకే, కొంచెం మిడ్ నోట్స్ ఆర్ లో నోట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు ఎలాగూ అల్లరి చేసే పిల్లవి కాదు కదా, అంతే. అస్సలు అల్లరి చేయవు, జాగ్రత్తలు తీసుకుంటావు. సో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపించింది. కానీ కొన్ని పాటలు ఈ జనరేషన్కి సంబంధించినంత వరకు నువ్వు మాత్రమే పాడగలవు. నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత సార్, సునీత గారు చెప్పిన చివరి వాక్యం ఎంత అద్భుతంగా ఉంది. ఈ తరంలో కొన్ని పాటలు నువ్వు మాత్రమే పాడగలవు. చాలా 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 గొప్ప ప్రశంస అది. రామాయణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 కాండలు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. నువ్వు పాడిన పాట సుమధురకాండ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సునీత గారు చెప్పిన మాటలో నేను కొంచెం డిఫర్ అవుతున్నాను. నెక్స్ట్ జనరేషన్ వాగ్దేవి రెడీ అయిపోయింది. తను కూడా ఇట్లాంటి అద్భుతాలు చేస్తూ ఉంటుంది స్టేజ్ ఎక్కితే. సో బట్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ వండర్ఫుల్ సాంగ్.